ఇండిగో యాజమాన్యానికి చాలా క్లియర్ కట్గా 2 అంశాలను అయితే స్పష్టం చేయడం జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల లోపల అంటే 48 గంటల లోపల మొత్తం ప్యాసింజర్ డబ్బు పెట్టి కొన్నటువంటి టికెట్ల తాలూకా మొత్తం నగదు మొత్తాన్ని కూడా రిఫండ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ లగేజ్ ఏదైతే ఉందో ఆ లగేజ్ మొత్తం కూడా 48 అవర్స్లో వారి వరకు చేరాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా ఆదేశం ఇవ్వడం జరిగింది. లేదంటే కఠిన చర్యలు తప్పని కూడా హెచ్చరించారు. అదేవిధంగా ఇండిగో ఫ్లైట్స్ పెద్ద ఎత్తున క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఆ ఇతర విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి టికెట్ రేట్లు బాగా పెంచిన నేపథ్యంలో కూడా దానిపైన కూడా ఒక మానిటర్ సిస్టమ్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏదైతే గరిష్టంగా పెంచుతున్నారో టికెట్లు పెంచిన దాఖలాలు ఏవైతున్నాయో వాటిని కండెమ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో తాము ఏదైతే పెంచిన రేట్లను తగ్గించి క్రమబద్ధీకరించి ఒక లిస్ట్ అవుట్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అంటే పౌర విమానయాన శాఖ రిలీజ్ చేయడం జరిగింది. వాటిని మాత్రమే ఫాలో అవ్వాలి. వాటిని ఫాలో అవ్వకుండా అదే వారు ఎంచుకున్నటువంటి ఎక్కువ గరిష్టంగా అమ్మినట్లయితే టికెట్లు చర్యలు తప్పవని కూడా హెచ్చరించడం జరిగింది. మరోవైపు అంటే వారు ఎవరైతే అక్కడైతే ఇరుక్కుపోయారు విమానాశ్రయాల్లో ఎవరైతే ఇరుక్కుపోయినారో ప్యాసింజర్లు మొత్తం కూడా వారందరినీ కూడా తరలించేందుకు రైల్వే శాఖ కూడా చొరవ తీసుకుంది. కొన్ని ప్రత్యేక రైలు నడిపేందుకు కూడా సిద్ధమవుతుంది. అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సుల ద్వారా ఆ ప్యాసింజర్స్ ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి ప్యాసింజర్స్ని త్రూ బస్సుల ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తుంది. అంటే విత్ ఇండిగో యాజమాన్యం యొక్క అంటే వారి సహకారంతోనే ఖచ్చితంగా ఆ బాధ్యత మొత్తం కూడా వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళకి సహకారంగా వీళ్ళు కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే డీజీసీఏ ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఒక FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనేది ఏదైతే ఒక నిబంధన తీసుకొచ్చిందో ఆ నిబంధనని ఇంబైబ్ చేయలేక దాన్ని ఉపయోగంలో అంటే దాన్ని యూసేజ్లో పెట్టలేక ఇండిగో వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఈ రంబుల్నెస్ మొత్తం కూడా జరిగింది. మొత్తం గందరగోళ పరిస్థితుల కారణం కేవలం ఇండిగో ఫ్లైట్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని ఈవెన్ ఇండిగో సంస్థ పనిచేస్తున్న ఫ్లైట్ ఎవరైతే పైలట్లు ఉన్నారో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. తాము ఫ్రైడే రోజు అంటే ఈరోజు నిన్న మేము తాము సిద్ధంగా ఉన్నాము కానీ వాళ్ళు రిస్టోర్ వాళ్ళ విధుల్ని రిస్టోర్ చేయలేదని ఈవెన్ స్వయంగా ఇండిగో పైలట్లు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సంస్థకు వాళ్ళే డిక్లేర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళే క్యాన్సిలేషన్స్ మొత్తం కూడా యాజమాన్యం ప్లాన్డ్గానే చేసింది. ఇదంతా కూడా కేవలం పైకి మాత్రమే యాజమాన్యం సాంకేతిక సమస్య ఉంది లేదంటే సిబ్బంది కొరతుందని చెప్తుంది తప్పించి ఇది మొత్తం కూడా ప్లాన్డ్గా చేసింది. కంప్లీట్గా ఇండిగో యాజమాన్యం చేసిన తప్పే. డీజీసీఏ తీసుకొచ్చినటువంటి ఏదైతే నిబంధన ఉందో అంటే ప్రయాణికులకి భద్రత కల్పిస్తూ ప్రయాణికుల యొక్క ప్రాణాలను కాపాడే లక్ష్యంగా డీజీసీ ఏదైతే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఏదైతే నిబంధన తీసుకొచ్చిందో దాన్ని రిస్టోర్ చేయలేక దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక చేసినటువంటి పరిస్థితులు తప్పించి ఇది పూర్తిగా కూడా ఆ సదరు యాజమాన్య యొక్క వైఫల్యంగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా ఆ ఫ్లైట్ సిబ్బంది అంటే ఆ సంస్థ యొక్క సిబ్బంది కూడా దీన్ని ఒప్పుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఎఫెక్ట్ ఉందనేది. సో వారి మొత్తం ఎవరైతే ప్యాసింజర్ ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా క్షేమంగా చేయాల్సిన అంటే వారికి అన్ని కూడా మిగతాది చేయాల్సిన ఏర్పాట్లు మొత్తం కూడా చేసి రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉందని క్లియర్ కట్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.